హలో ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్ లడ్డు కోసం అయితే నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో అయితే నేను లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీంట్లో అయితే నువ్వులు అండ్ పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మంచిగా చాప్ చేసుకోవాలి. ఇక్కడ అంజీరాని మంచిగా హీట్ వాటర్లో వేసుకోవాలి. బాయిలింగ్ అయ్యాక వేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా మెత్తగా అయ్యాక వాటర్ని ఫిల్టర్ చేసుకొని అండ్ కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను స్వీట్నెస్ కోసము. మీకు లేదు అంటే ఖర్జూరాన్ని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఖర్జూరా లేదు కాబట్టి బెల్లం యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో గీ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకటి ఒకటి వేసుకుంటూ లాస్ట్లో నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సపరేట్గా తీసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న అంజీరాని ఆ బెల్లం మిక్స్ని మొత్తం దీంట్లో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు ప్యాన్ నుంచి విడిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్దిగా గీని కూడా యాడ్ చేసుకొని మంచిగా దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన టైంలోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మనం డ్రై ఫ్రూట్ లడ్డూస్ చేసుకోవడమే. మనకు కావాల్సిన సైజులో లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు.